నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ కనుమరుగైన పార్టీ అంటూ ఏకకాలంలో రెండు పార్టీలు ప్రకటన చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు అది వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి, ఒక ఊహాలోకంలో ఉన్నారు. ఆ రెండు పార్టీలకు తెలుసు. కాంగ్రెస్కి పోయినసారి మూడు సీట్లు వచ్చినాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి. ఆ 3 సీట్లు, ఆ 4 సీట్లు బీజేపీ కాంగ్రెస్లు నిలబెట్టుకుంటే అది చాలా గొప్ప విషయం. మేము మా సీట్లు నిలబెట్టుకుంటాం. అవే కాకుండా ఇంకా అధికమైనటువంటి సీట్లు సంపాదిస్తాము. ఎందుకంటే తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించగలిగే శక్తి ఉన్నది ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. ఇవాళ బీజేపీలో కేంద్ర మంత్రి ఉన్నా, 3 ఎంపీలు ఉన్నా తెలంగాణ ప్రయోజనం కోసం ఒక మాట మాట్లాడలేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకురాలేదు. వాళ్ళకి అధికారం ఉంటే ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో అసలు ఉన్నారా లేరా కూడా తెలియదు మనకు. పోయిన పార్లమెంట్లో ఏమైనా ప్రశ్నలు అడిగితే కూడా తెలంగాణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడిగారు. బట్ అటువంటి ఎంపీలు ఉంటేంది లేకపోతే ఏంది? కాబట్టి నేను చెప్తా ఉన్నాను, వీళ్ళందరి యొక్క ప్రచారం వేరు, గ్రౌండ్లో ఉన్న పరిస్థితి వేరు. మా సీట్లు నిలబెట్టుకుంటాం, అధికంగా సీట్లు సంపాదించుకుంటాం. సో ఇదే సందర్భంలో ఇదే ప్రశ్న వాళ్ళని ప్రతిపక్షాలను అడిగి అంటే పార్టీని అడిగినప్పుడు ఒకే విషయం చెప్తున్నారు. అసలు పార్టీ అంటే తెలంగాణ అనే పేరే వదిలించుకున్నప్పుడే తెలంగాణకు వాళ్ళకి సంబంధం పోయింది. ఏ ముఖం పెట్టుకుని ఇట్లా అడుగుతారని చెప్తున్నారు. అది ప్రజల దృష్టిలో ఉంటుంది కదా, వీళ్ళకేం సంబంధం? నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసి రాష్ట్రానికి ఒక బ్రాంచ్ పెట్టుకో అని చెప్తా, తెలంగాణకు వస్తే తెలంగాణ జనతా పార్టీ అట్లా పెట్టుకో అని చెప్తా. పెట్టుకుంటారా వాళ్ళు? అది మా పార్టీ నిర్ణయం, మా అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ముందుకు పోయినాము. 39 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. అంటే మొత్తానికే ప్రజలకు కనెక్ట్ అయిపోతే మరి ఆ సీట్లు కూడా రావద్దు కదా. అది వాళ్ళకేం సంబంధం? రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండా రేపు పొద్దున పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు, తెలంగాణ కోసం ఎవరు పట్టుదల కొట్లాడతారు, అది కదా కావాల్సింది. పేరుందా పేరు లేదా అది వాళ్ళకేం సంబంధము, మా పార్టీ విషయం కదా. కాబట్టి ఏదో ఒకటి మమ్మల్ని అనాలే. ఒకటండి, వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా కేసీఆర్ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదనే విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను చెప్తున్నా, ఈసారి బీజేపీ సిట్టింగ్ సీట్లల్లో 4 సీట్లు పోతే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సికింద్రాబాద్లో ఓడిపోబోతున్నాడు. ఆ విషయం తెలిసి మాకు బీఆర్ఎస్కి పోటీ ఉండదని చెప్పేసి మాట్లాడితే ఎట్లయితుంది? కాబట్టి వాళ్ళు ఎవరేం మాట్లాడినా కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున పార్లమెంట్లో అత్యధిక సీట్లు సంపాదించబోయేది బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్ బీజేపీ పోయిన మొత్తం పార్లమెంట్లో ఇప్పుడు 2 టర్మ్స్ నుంచి బీజేపీ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో. ఏం పట్టుకొచ్చిండ్రు? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి నిజంగా ఇవాళ ప్రచారంలో పోయే పరిస్థితులు కూడా లేడు. ఆయన ఓ గల్లీలో పోలేదు, ఓ నియోజకవర్గంలో పోలేదు, సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి ₹1 నిధులు పట్టుకురాలేదు. మా వాళ్ళు ఎమ్మెల్యేలే ఉన్నారు కదా, అడగమని చెప్పరాదు. కాబట్టి ఇవన్నీ ప్రజలను అడగండి పోని. కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. గెలబోయేది బీఆర్ఎస్ పార్టీని. సో మీరు ఒక కామెంట్ చేశారు, అది చర్చకు దారితీస్తుంది. అదే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం, రహస్య మైత్రి ఉంది, త్వరలో బయట పెడతా అని చెప్పినారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? ఇప్పుడు 100% నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని రేసులో లేకుండా చేయాలంటే నేను నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహకరిస్తా పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 ప్రయత్నిస్తూ ఉన్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గవర్నర్ నామినేషన్లో మేము ప్రొఫెసర్ దాసో శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారు, ఇద్దరు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, మేధావులు, ప్రజా జీవితంలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళని అడిగితేనేమో గవర్నర్ గారు కారణాలు చెప్పారు. అదే ఇవాళ దరఖాస్తు పెడితే సాయంత్రం పోయి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ గారిని కలిస్తే నెక్స్ట్ డే వారికి అపాయింట్మెంట్ దొరికిపోయింది, లేకపోతే వాళ్ళది ఆమోదం దొరికింది. మరి కోదండరామ్ గారు కూడా రాజకీయ పార్టీ అధ్యక్షుడు కదా, మరి ఆయనకి ఎందుకు ఇచ్చారు? అంటే బీజేపీ సహకారం లేకుండానే, ఇన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం లేకుండానే, బీజేపీ అధిష్టానం తెలియకుండానే గవర్నర్ గారు ఎమ్మటి ఆమోదం ఇచ్చిండ్రా? అదేవిధంగా ఢిల్లీలో అపాయింట్మెంట్లు కావాలంటే మిగతా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలకేమో వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకవు, ప్రధానమంత్రి అయ్యి. మరి కిషన్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి కావాలనుకుంటే ఇట్లా అనుకోగానే అట్లా ఢిల్లీ పోతున్నాడు. సోనియా గాంధీ కంటే ముందు మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఆయనకు. కాబట్టి ఇది కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళకు ఒక రహస్యమైన ఒప్పందం ఉంది, పరస్పర సహకారం చేసుకునేటువంటి ఒక గుణం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఈ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈయనది స్టేట్మెంట్ చూడండి, ఆ స్టేట్మెంట్ చూడండి. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ బీజేపీ పోటీ, తెల్లారి మళ్ళీ కిషన్ రెడ్డి అదే మాట చెప్తాడు. కాబట్టి ఇవన్నీ ప్రజల గమనంలో ఉన్నాయి. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సరైన సమయంలో ఈ కథ బయటపడుతుంది. సో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మళ్ళీ పౌరసత్వ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. కేంద్ర మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లోకి సిఏఏ అమలు చేస్తామంటున్నారు. మీ పార్టీ విధానం? ఒకటండి, నేను సిఏఏకి ఇప్పటికి 7 ఎక్స్టెన్షన్లు కోరినారు, దాని గైడ్లైన్సే ఇవ్వలేదు. ఆ సిఏఏ తీసుకొచ్చిన తర్వాత 100 మంది చచ్చిపోయారు దాని మీద లొలిపెట్టి, ఢిల్లీలో గినక అక్కడిక్కడ ధర్నాలు అవన్నీ గినక చేసి. ఇవాళ వరకు 7 టైమ్స్ 8 టైమ్స్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదని ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అమలుకు. ఇవాళ ఎన్నికల ముందు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు?
రాజకీయ ప్రయోజనం కోసం. మొన్న అదేంటది మన మహిళా బిల్లు తీసుకొచ్చినారు, అది కూడా 33% ఇస్తామని చెప్పారు, మళ్ళీ దాన్ని వాయిదా వేసి పోస్ట్ డేట్ చెక్ చేసినారు. భారతీయ జనతా పార్టీ అవసరమైతే నిన్న ఏడోసారో తొమ్మిదోసారో మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది. మొన్నటిదాకా పల్టూ రామందిట్టిన నితీష్ కుమార్ని నిన్న తీసుకొచ్చి ఎన్డీఏలో పెట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పైన చేస్తుంది. మీరు ఇక్కడ చూసినరా ఒక్కనాడైనా, నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న చెప్తున్నా, కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి విమర్శించగా చూసినా మీరు ఎప్పుడన్నా? రేవంత్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి విమర్శించగా చూసినా ఈ మధ్యకాలంలో? కాంగ్రెస్కు దేశంలో ప్రధాన ప్రతినిధి ఎవరు? బీజేపీ. మరి వాళ్ళని ఎందుకు అన్నాడు? మమ్మల్ని మాయమంటే ఎందుకు పడతారు? ప్యూర్ దెర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇన్ తెలంగాణ స్టేట్. ఇక దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఎన్నికల అవసరాల కోసం ఏదైనా చేసే పరిస్థితి బీజేపీలో కనబడతా ఉంది. సో చివర చెప్పండి, వచ్చే అతి కొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది? మీకు తెలిసిన రాజకీయ అనుభవం ప్రకారం పోటీ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ పోటీ ఎట్లయితే ట్రయాంగిల్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అన్ని సీట్లలో భారత రాష్ట్ర సమితి చాలా బలంగా ఉంది. కొన్ని చోట్ల మాకు కాంగ్రెస్ పోటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీ పోటీ ఉండొచ్చు, కానీ అత్యధికమైన సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. పోయిన 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి, పార్లమెంటులో లేకపోతే జాతీయ స్థాయిలో తెలంగాణ కోసం అవకాశాల కోసం, అవి ప్రాజెక్టుల కోసం కానివ్వండి, నిధుల కోసం కానివ్వండి, తెలంగాణలో వివిధ అంశాల కోసం కానివ్వండి, పోరాడిన తీరు, దేశంలో అనేక ప్రజాస్వామిక అంశాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీతో విభజించిన తీరు, అది రైతు చట్టాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదానీ కుంభకోణం విషయంలో బీజేపీ వివరించిన తీరు కావచ్చు, లేకపోతే పార్లమెంటు ఓపెనింగ్లని మరొకటని వీటిల్లో దేశ రాష్ట్రపతికే గౌరవనీయ సందర్భం కావచ్చు, ఏకపక్ష ధోరణులు కావచ్చు, వీటిని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ గలం వినిపించబోయేది పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీయే. అందుకే మా నాయకుడు చెప్పినట్టు తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకే గణనీయమైన సీట్లు తెలంగాణలో వస్తాయి. సో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన సీట్లు సాధిస్తుంది. ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పటికీ అత్యధిక సీట్లు అలాగే అత్యధిక ఓటు శాతం కూడా బీఆర్ఎస్కే లభిస్తుందని కూడా రావుల శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.